ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయబోతున్నాను. మనకి వేదాలు 4 ఉన్నాయి. ఆ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 వేదాలు. పురాణాలు వేదాలలోని సత్యాలను మనకి కథల రూపంలో తెలియచేస్తూ ఉంటాయి పురాణాలు. ఇవి 18 పుస్తకాలుగా ఉన్నవి. అందులో భవిష్య పురాణ అనేది ఈ 18 పుస్తకాలలో భవిష్య పురాణ 1 అనేది ఒకటి, 18 పుస్తకాల్లో ఒకటి. ఇదిలో మూడవ భాగాన్ని మూడవ భాగాన్ని భారత్ఖండ్ అంటాం. భరత్ఖండ్ అందులో సెకండ్ చాప్టర్లో థర్డ్ పార్ట్లోనే సెకండ్ చాప్టర్లో ఒక మాట ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్రతిసర్గ్ అంటాం. ఇందులో 34 వచనాలు ఉంటాయి. ఈ 34 వచనాలు క్లియర్గా చెప్తున్నాయి యేసుక్రీస్తు లేకపోతే దేవుడు శరీరమును ధరించి లోకమునకు వస్తాడు. ఆయన శరీరమును తీసుకొని వస్తాడు, శరీర రూపంలో వస్తాడు. శరీరమును ధరించి దైవమే మానవునిగా లోకమునకు వస్తుంది అని పురాణాలలోని ఈ భాగం, ఈ వచనాలు క్రీస్తుని గురించి బయలుపరుస్తున్నాయి, తెలియచేస్తున్నాయి.